ఈరోజు 40 దాటుకొని మా సత్యం గారు 49వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. ఇంకా శుభకార్యాలు చేయాలి, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఆయురారోగ్యాలతో నువ్వేళ్ళు జీవించాలని మా బాలయ్య బాబు సైన్యం తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను తెలిపితే మా అభిమానులందరూ తెలుపుతున్నారే. ఈయన ఎవరో కాదు, ఎన్టీఆర్ గారి నుంచి బాలయ్య దాకా ఉన్నాడు, మా గ్రూప్ సభ్యుడే. సత్యం గారి అట్లే సంవత్సరం 50 హాఫ్ సెంచరీ అవుతుంది. ఇదే వికాసంలో అందరికీ ఆశీర్వాదాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. మా సత్యం గారు అందరికీ సౌమ్యుడు. ఎవరి యొక్క కార్యక్రమంలో అయినా సరే తన వంతు తాను సహాయం చేస్తూ అందరికీ తోడ్పడుతాడు. అట్లాంటి యొక్క మన సత్యం గారి బర్త్డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రులు ఎస్వి సత్యనారాయణ గారు 49వ పుట్టినరోజుని గీతామయ వికాసంలో మన పెద్దల మధ్య జరుపుకొని వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మంచి సంప్రదాయం. అదేవిధంగా ఈరోజు ఆయన వీళ్ళందరికీ పండ్లు పంచిపెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం, తమ పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, లేదా విశేషమైన రోజులు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే పుట్టినరోజు అంటే మనం లక్షలు ఖర్చు పెట్టడం అనేది అందరికీ తెలుసు. కానీ ఒక చిన్న సేవా కార్యక్రమం కూడా దాన్ని జోడిస్తే చాలా చక్కగా ఉంటుంది. దాంట్లో వచ్చే ఆత్మతృప్తి, ఆత్మ సంతృప్తి కూడా మనకి ఎంతో ఉంటుంది. ముఖ్యంగా మనం 10 మందికి స్ఫూర్తివంతంగా తయారవచ్చు. మరి ఈరోజు మన సత్యం చాలా మంచి వ్యక్తి అయినా, ఎవరితో అయినా కూడా చాలా సౌమ్యంగా, వినయంగా మాట్లాడటం కానీ, వారికి ఏదైనా అవసరాలు ఉన్నా అవసరానికి ఉపయోగపడటం కానీ, ఎన్నో కార్యక్రమాల్లో అతని యొక్క సహకారాన్ని అందిస్తూ మిత్రులందరినీ అతను కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. అందుకు మేమంతా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మన పప్పు నారాయణ గారు, అలాగే గుండు సుబ్రహ్మణ్యం గారు, మన కోవూరు శివనయ్య గారు, అదేవిధంగా మన బాలయ్య రవి గారు మరి మా అంజద్ బాషా గారు, వీళ్ళందరూ ఈరోజు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళ టైం కూడా మనం స్పెండ్ చేసినందుకు అందరికీ మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అంటే జనరల్గా మేము అనుకుంది ఏంటంటే మా ఫ్రెండ్స్ పుట్టినరోజులన్నీ దగ్గర ఏదో ఒక సేవా కార్యక్రమం చేసుకోవాలన్న ఒక ఆలోచనతో మేము ఈ యొక్క స్కీమ్ చేసాము. ఈ సర్కిల్లో రెండోసారి అంటే మేమంటున్న స్కీమ్లో పుట్టినరోజు అందరూ చేసుకోవాలని చేస్తుంది. రెండోసారి జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం అందరికీ చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇప్పుడు సత్యాన్ని కూడా రెండోసారి రిపీట్ అయింది. ఇలా ప్రతి ఒక్కరూ ఆ పుట్టినరోజుని సేవా సంస్థల్లో సేవా కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సత్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా యొక్క ఆశీర్వాదం ఇస్తున్నాం. ఎందుకంటే మేము పెద్దవాళ్ళం గారు. థ్యాంక్ యూ. నా సుబ్రహ్మణ్య గారు సత్యం గారు 49వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. మళ్ళీ మేమందరం కూడా ఈ యొక్క గీతామయి వృద్ధాశ్రమానికి వచ్చి ఆయన 50వ పుట్టినరోజు కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరితోటి ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ.